విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగి పలువురు నివాసికులు ఇబ్బందులకు గురయ్యారు. వారిని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ గణబాబు గోపాలపట్నంలో ఉన్న రామకృష్ణ నగర్ కొండవల ప్రాంతాన్ని సందర్శించే తర్వాత రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళని పరామర్శించారు. ఫుడ్, వాటర్ టైం కి వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారందరినీ వేరే ప్రాంతాలకు పంపించటమా లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు ఏమున్నాయో చూసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి తెలియజేశారు. మీ గురించి బాబు గారు ఎలా ఉన్నారు అని తెలుసుకొని రమ్మని నన్ను పంపించారు. మీకంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెస్సెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకొని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా పర్మనెంట్గా ఒక డిపిఆర్ తయారు చేసుకొని వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ప్రమాదం జరిగిన తర్వాత లేకపోతే ఈ కొండ చర్యలు పడిన తర్వాత మనము మేల్కొనే కంటే ఒక ప్రపోజల్తో వాటికి అన్నిటికీ శాశ్వత పరిష్కారానికి ఒక ప్రతిపాదన చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఒక యాక్టివ్ రోల్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ స్వయంగా ఇప్పటికే విజయవాడలో మనం చూస్తున్న 10 రోజులుగా అక్కడ అనేక సహాయ కార్యక్రమాల్లో టోటల్ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్గం కానీ అధికారులు కానీ అందరూ అక్కడ ఉన్నప్పటికీ విశాఖపట్నంలో వచ్చినటువంటి ఇలాంటి ఉపద్రవం వెంటనే ఇక్కడ కూడా వారిని పంపించడం జరిగింది. వారు కూడా చూసి దీనికి ఒక శాశ్వత పరిష్కారానికి వారు కూడా కృషి చేస్తారని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు గోపాలపట్నం రావడం జరిగింది. ఇక్కడే లక్ష్మీనారాయణ బ్లాక్ కూడా ఇదే సంఘటన, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, ఇప్పుడు మల్కాపురం, శ్రీహరిపురం ఏరియాలో కూడా మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు తారసపడుతూ ఉంటాయి కొండవాళ్ళ ప్రాంతాలు. కాబట్టి వీటన్నిటికీ ఇదే కాదు, సిటీలో కూడా మీకు కొండ ఎక్కడైతే ఉందో, ఎందుకంటే విశాఖపట్నం ఒక బౌల్ ఏరియా అనే దానికి కారణం చుట్టూ కొండలు ఉండటం.